రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా ఈ యొక్క గుడ్ ఫ్రైడే శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ దిన ధ్యాన అంశము, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కూడా కలిగి ఉండుడి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తుకు కలిగినటువంటి ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి అంటున్నాడు. యేసుక్రీస్తు ఏ మనస్సు కలిగి ఉన్నాడు అని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక 7 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మీతో ధ్యానించాలని ఆశపడుతున్నాను ప్రియుల. మొట్టమొదటిగా యేసు ప్రభుకి క్షమించేటువంటి మనస్సు ఉన్నది ప్రియుల. ఆయన ఈ లోకానికి క్షమించడానికి వచ్చాడే కానీ శిక్షించడానికి రాలేదు ప్రియుల. ఆయన అంతగా కల్వరి శిలువలో వేలాడుతూ హేళన చేస్తున్నప్పటికీ కూడా, ఆయనను గాయపరుస్తున్నప్పటికీ కూడా, ఆయనను కొరడాలతో కొట్టినటువంటి స్థితిలో ఆయన ఉండి కూడా, చివరికి తన యొక్క రక్తము నీళ్ళలాగా కిందకి వచ్చేసినప్పుడు స్థితిలో కూడా ఉండి ఆయన ఒక శ్రేష్టమైనటువంటి ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము అనేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ప్రార్థనను ప్రభువు ఆ స్థితిలో ఉండి కూడా చేస్తున్నాడు పిల్లరా. కాబట్టి క్షమించేటువంటి మనస్సు కలిగి ఉన్నాడు. అందుకనే ఈ యొక్క మత్తయి సువార్తలో కూడా ప్రభు చెబుతూ 5వ అధ్యాయం 44లో అంటాడు, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చేయండి అని అంటున్నాడు. కాబట్టి ఎంతో గొప్పదైనటువంటి క్షమాపణ అనేటువంటి మనసును ప్రభు కలిగి ఉన్నాడు. అలాగే ఆయనను వెంబడిస్తున్నటువంటి, ఆయనను పోలి నడుచుకునేటువంటి మనము కూడా ఈ యొక్క క్షమించేటువంటి మనసును కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ప్రియుల. ఇక రెండవదిగా ప్రభు కలిగి ఉన్నటువంటి మనసు ఏంటంటే, రక్షించేటువంటి మనస్సు ప్రియులరా. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, లేదంటే నన్ను దృష్టించు ప్రభువా, లేదంటే నన్ను కరుణించు ప్రభువా, నన్ను దాటిపోవద్దు ప్రభువా, నన్ను కాపాడు ప్రభువా అని ఎవరైతే ఆయన వైపు చూసి ప్రార్థిస్తారో లేదంటే వేడుకుంటారో, వారిని ఏ స్థితిలో ఉన్నా సరే ప్రభు రక్షించేటువంటి వాడుగా ఉంటున్నాడు ప్రియులరా. మన పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన ప్రతి పాపాన్ని కూడా కడిగి శుద్ధి చేస్తాడు. ఒకవేళ మన పాపాలు రక్తంలాగా ఎర్రగా ఉన్నా, కెంపులాగా ఎర్రగా ఉన్నా దాన్ని తెల్లగా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కల్వరి శిలువలో ఆయనతో పాటు వేలాడుతున్నటువంటి దొంగ కూడా ప్రభు వైపు చూసి, అయ్యా నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఏంటో తెలుసా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. కాబట్టి అతనిని రక్షించేటువంటి మనస్సు ప్రభు కలిగి ఉన్నాడు ప్రియులరా. మనం కూడా దేవుని యొక్క సువార్తను ఇతరులకు ప్రకటించడం ద్వారా వారు కూడా దేవుని యొక్క రక్షణలోకి వచ్చినట్లుగా మనం కూడా ఆ మనసును కలిగి ఉండాలి ప్రియులరా. ఇక మూడవదిగా చూస్తే, ప్రభువుకి కలిగినటువంటి మనసు ఆదరించేటువంటి మనసు. కల్వరి శిలువలో అంతగా వేలాడుతూ తనను ఎవరు కూడా పట్టించుకునేటువంటి స్థితిలో ఉండి ఆయన తన యొక్క రక్తాన్ని అంతా కూడా కార్చేసి, అయినప్పటికీ కూడా తన తల్లిని గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు పిల్లలు. తన తల్లి ఎక్కడ అనాథైపోతుందో, ఆమెను ఎవరు పట్టించుకోరేమో అన్నటువంటి ఒక ఆందోళనతో ప్రభువు తన తల్లిని గురించి తను ప్రేమించినటువంటి శిష్యుడైనటువంటి యోహానుకి అప్పగించినట్లుగా మనం చూడొచ్చు. అమ్మా ఇదిగో నీ కుమారుడని, ఇదిగో నీ తల్లి అని వారిద్దరికీ అప్పగింతలు చేసినట్లుగా మనం చూడొచ్చు. అంతేకాదు కానీ తన తల్లిని మాత్రమే ఆదరించడం కాదు కానీ, ఈ లోకంలో ఎవరైతే పీడించబడతారో, బాధించబడతారో, రోగగ్రస్తులుగా ఉన్నారో, ఎవరైతే నిరాధారణకు గురయ్యారో ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ఆదరించేటువంటి వాడుగా ఉంటున్నాడు ప్రియులారా. అంతేకాదు కానీ ఎవరైతే అటువంటి పేదలను ఆదరిస్తారో వారందరినీ కూడా ప్రభు జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూడొచ్చు. అందుకనే తన యొక్క ఎవరైతే ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారం జీవించారో వారందరినీ కూడా ప్రభు అంటున్నాడు, బలా మంచివారా, మీరు నాకు అవసరంలో ఉన్నప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారం పెట్టారు, నాకు దాహం వేసినప్పుడు మీరు నీళ్ళు ఇచ్చారు, నేను రోగిగా ఉన్నప్పుడు నన్ను మీరు పరామర్శించారు. కాబట్టి మీరందరూ కూడా నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు, నా తండ్రి ఇచ్చినటువంటి ఆ రాజ్యానికి మిమ్మల్ని కూడా వారసులుగా చేస్తాను అని దేవుడు ఎవరైతే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు పేదల పట్ల కరుణించారో వారిని దేవుడు తన యొక్క రాజ్యంలో చేర్చుకున్నట్లుగా మనం చూడొచ్చు. కాబట్టి ఆదరించేటువంటి మనసు ప్రభు ఆనాడు ఏ విధంగా అయితే కలిగి ఉన్నాడో, ఈనాడు ఆయనను వెంబడిస్తున్న మనం కూడా పేదలను ఆదరించేవారిగా, కరుణించేవారిగా, హక్కును చేర్చుకునేవారిగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు ప్రియులారా. ఇక 4వదిగా మనం చూసినట్లయితే, ప్రభు కలిగినటువంటి 4వ మనసు విడిచిపెట్టేటువంటి మనసు ప్రియులారా. ఆయన సమస్త మానవాళి రక్షణార్థమై, సమస్త మానవాళి తన యొక్క రక్తం చేత విమోచించబడాలి అనేటువంటి ఆలోచనతో తన యొక్క దేవత్వ స్వభావాన్ని వదిలిపెట్టుకున్నాడు. ఆయన దేవుడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమైన ఎంచుకోలేదు కానీ, ఆయన అవన్నీ కూడా విడిచిపెట్టి మనుషుల పోలికగా పుట్టి దాసుని యొక్క స్వరూపాన్ని కలిగి ఉండి నీ కొరకు నా కొరకు శిలువ మరణాన్ని పొందడానికి సమయం కూడా ఆయన విడిచిపెట్టి వచ్చినట్లుగా మనం గమనించవచ్చు. ఆయన మహిమా స్వరూపుడై ఉన్నాడు, ఆయన రక్తవర్ణుడై ఉన్నాడు, ఆయన ధవలవర్ణుడై ఉన్నాడు, ఆయన 10,000 మందిలో కూడా గుర్తించబడినటువంటి వాడుగా ఉన్నాడు. అటువంటి ఆయన నీ కొరకు నా కొరకు తన స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు, తన సొగసును పోగొట్టుకొని ఏమీ లేనటువంటి వాడిగా కురూపిగా మార్చబడ్డాడు ప్రియుల. ఎందుకో తెలుసా, నిన్ను నన్ను రక్షించడానికే. కాబట్టి యేసుక్రీస్తుకి కలిగినటువంటి ఈ మనస్సు, విడిచిపెట్టేటువంటి మనస్సు మనం కూడా కలిగి ఉండాలి ప్రియుల. మనం ఇహలోక సంబంధమైనటువంటి
శరీరాశను, నేత్రాశను, జీవపు డంబాన్ని వదిలిపెట్టుకుని ప్రభువుని వెంబడించినట్లయితే ఈ లోకంలో ఏవైతే మనం విడిచిపెట్టేసుకున్నామో, ఏవైతే మనం పోగొట్టుకున్నామో అన్నీ ప్రభువు మనకిస్తాడు. అందుకని ప్రభు అంటాడు, ఈ లోకంలో నా నిమిత్తము తన తల్లినైనను, తన కుటుంబ సభ్యులైనను, ఇళ్లనైనను, పొలాలనైనను, ధనానైనను వదులుకొని నన్ను వెంబడించేవాడు పరలోకమందు నూరంతలుగా దాన్ని పొందుతాడు అని ప్రభు సెలవిస్తున్నాడు పిల్లరా. కాబట్టి మన కొరకు ఆయన సింహాసనాన్ని వదులుకున్నాడు, మన కొరకు తన స్వరూపాన్ని వదులుకున్నాడు, మన కొరకు తన దేవత్వాన్ని వదులుకున్నాడు. మరి మనం కూడా ప్రభువు కొరకు నేత్రాశను వదులుకుందాం, శరీరాశను వదులుకుందాం, జీవకుడంబాన్ని కూడా వదులుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు ప్రియులు. ఇక రెండవదిగా దప్పికొనేటువంటి మనసు కలిగి ఉంది ప్రియుల. ఏంటి ఆ దప్పికంటే, ప్రతి ఒక్క వ్యక్తి కూడా రక్షించబడాలి, నరకం నుంచి తప్పించబడాలి, తన యొక్క రక్తము వ్యర్థము కాకుండా ప్రతి ఒక్కరూ దాని యందు విశ్వాసం ఉంచాలి, నేను ఇచ్చేటువంటి ఆ నిత్య జీవజలాన్ని వారు పొందుకోవాలి, వారి కడుపులో నుంచి జీవజల నదులు పారి పొరలాలి అనేటువంటి ఆలోచనతోనే ప్రభు ఈ లోకానికి వచ్చాడు ప్రియుల. ఆయన యొక్క దప్పిక తీర్చాలంటే మనం చేయవలసినటువంటి పని ఏంటంటే రక్షించబడాలి ప్రియుల. మన పాపాన్ని ఒప్పుకోవాలి, ప్రతిదీ కూడా ఒప్పుకొని ప్రభువుని కనుక మనం వెంబడించినట్లయితే ఆయన దాహాన్ని తీర్చినటువంటి వారిగా అవుతాం. ఆనాడు సమరయ మార్గమున వెలుచున్నప్పుడు సమరయ స్త్రీ వచ్చింది, అయ్యా నేను దప్పిగా తీర్చుకున్నట్లుగా ఈ జీవజాలాన్ని నాకు అంటే, ఆ నీళ్లు తాగేటువంటి ప్రతి ఒక్కడు కూడా దప్పికొంటాడు, కానీ నేను ఇచ్చేటువంటి నీళ్లు తాగేవారు దప్పికొనరు అని ప్రభు చెప్పి, దేవుడు తన యొక్క సువార్తను ప్రకటించినప్పుడు, యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడో అని ప్రకటించినప్పుడు వెంటనే తన యొక్క పాపాలన్నీ కూడా వదిలిపెట్టి దేవుడు ఇచ్చేటువంటి రక్షణను పొందుకుంది ప్రియుల. ఆమె పొందుకోవటమే కాదు, కానీ తన యొక్క ఊరిలోనికి వెళ్ళి అనేకులకు దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించి వారందరినీ కూడా ప్రభు దగ్గర తీసుకొచ్చి వారందరూ కూడా రక్షణ పొందేటట్లుగా ప్రభు యొక్క దప్పికను తీర్చింది ప్రియుల. మరి ఆ సమరయ స్త్రీ దేవుని యొక్క దాహాన్ని తీర్చింది. మరి మనం తీర్చున్నామా? ఆమె మాత్రమే ప్రభు యొక్క దప్పికను తీర్చడం కాదు, కానీ ఆ ఊరిలో ఉన్న వారందరినీ కూడా తీసుకొచ్చి ప్రభు యొక్క దాహాన్ని తీర్చినట్లుగా మనం చూడవచ్చు. మనం కూడా రక్షణ పొందినటువంటి మనము కూడా ప్రభు యొక్క సువార్తను ప్రకటించి అనేకులను ప్రభు వద్దకు తీసుకువచ్చి ప్రభు యొక్క దాహాన్ని తీర్చేవారిగా మనం అందరం కూడా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు ప్రియులారా. తర్వాత 6వ మనస్సు, అప్పగించబడినటువంటి పనిని పూర్తి చేసేటువంటి మనస్సు. ఏదన్నా పని అప్పగించినప్పుడు దానిని పూర్తి చేయాలి అనేటువంటి మనస్సు ప్రభు కలిగి ఉన్నాడు. అందుకని అంటాడు, తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పనిని నేను సంపూర్తి చేశాను అని అంటాడు పిల్లలు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని, ఏం పని చేయమన్నాడు అంటే, యేసు ప్రభు ఈ లోకంలోనికి రావడం గల ముఖ్య ఉద్దేశము సమస్త మానవాళి రక్షణార్థమై ఈ లోకంలో ఆయన బాలుడిగా మనిషి రూపంలో జన్మించాలని, శిలువ యాగాన్ని ఆయన పూర్తి చేయాలని, అనగా సమస్త మానవాళి రక్షణార్థమై తన యొక్క రక్తాన్ని చిందించాలని ప్రభువుని ఈ లోకంలోనికి పంపించాడు పిల్లలు. ఆ యొక్క కార్యాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభు తన యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటూ తన యొక్క రక్తాన్ని చివరి రక్తపోటు వరకు చిందించాడు పిల్లలు. అది దేవుని యొక్క ప్రణాళిక. అందుకని అంటాడు, నా కొరకు ఒక శరీరాన్ని అమర్చితివి, ఆ శరీరము కల్వరి శిలువలో వేలాడడం ద్వారా, లేదంటే నలగబట్టడం ద్వారా, లేదంటే దాని నుంచి రక్తము చిందించడం ద్వారా పాపాన్ని తీసివేయడానికి నన్ను ఈ లోకంలోకి పంపించావు కదా. ఆ శరీరము వేలాడినది, దాని నుంచి రక్తము చిందించబడింది. కాబట్టి నీవు నాకు ఇచ్చినటువంటి పనిని ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేశాను అని ప్రభు సమాప్తమైనది అని చెప్పాడు కదా. ఆయనను విశ్వసించినటువంటి మనము కూడా దేవుడు ఈ లోకంలోనికి మనల్ని పంపించింది తిను తాగు సుఖించు కాదు, కానీ దేవుని కొరకు సాక్షిగా జీవించడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి, దేవునికి సంబంధించి మనం పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించడానికి ప్రభు ఈ లోకంలోనికి మనల్ని పంపించాడు పిల్లలు. కాబట్టి ఆ పనిని మనం సంపూర్తి చేసేవారిగా ఉన్నామా? మన పరిశుద్ధతను కాపాడుకునేవారిగా ఉన్నామా? లేదంటే ఇహలోక సంబంధమైనటువంటి విషయాలతో నింపబడి మన వచ్చినటువంటి విషయాన్ని మర్చిపోయి మన సంపాదన కొరకు, మన జీవితం కొరకు పాటుపడే వారిగా ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకుందాం. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినటువంటి పని సమస్త మానవాళి కొరకు రక్తాన్ని చిందించడం. ఆ రక్తాన్ని చిందించి చెబుతున్నటువంటి మాట సమాప్తమైనది, నీవు నాకు ఇచ్చినటువంటి పనిని నేను సమాప్తం చేశాను. కాబట్టి ఈ లోకంలో మనం కూడా దేవుడు పరిశుద్ధంగా జీవించమన్నాడు, జీవిద్దాము. అయ్యా నీవు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క శరీరంతో నిన్ను మహిమపరుస్తున్నాను అని చెబుదాం. మనం కూడా సమాప్తమైందని చెబుదాం. ఇక చివరిగా యేసు ప్రభు కలిగి ఉన్నటువంటి మనసు ఏంటంటే, ఆత్మను కాపాడుకునేటువంటి మనస్సు, ఆత్మను పరిశుద్ధంగా దాచుకునేటువంటి మనస్సు ప్రభు కలిగి ఉన్నాడు ప్రియులారా. అందుకనే చివరిగా ప్రభు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని. మనం కూడా అంతే, ఈ లోకంలోకి మనము ప్రవేశించినప్పుడు ఆ యొక్క మట్టితో చేయబడినటువంటి దాంట్లో జీవం లేదు ప్రియులారా. దేవుడు తన ఆత్మను ఊదడం ద్వారా, దేవుడు తన యొక్క ఆత్మను మనలోనికి పంపించడం ద్వారా మనం జీవాత్మ అయ్యాము. మరణించినప్పుడు తిరిగి ఈ యొక్క ఆత్మ తండ్రి సన్నిధికి చేరుతుంది ప్రియులారా.
కాబట్టి మన్నైనది మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసినటువంటి దేవుని యొద్దకు చేరును అని ప్రసంగి గ్రంథంలో ఉంది. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆత్మను మళ్ళీ తిరిగి దేవునికి పరిశుద్ధమైనది అని అప్పగించాలి. దేవుడు మనలో పెట్టినప్పుడు పరిశుద్ధమైనటువంటి తన ఆత్మను మనలో ఇచ్చాడు. కాబట్టి మనం అప్పగించేటప్పుడు కూడా పరిశుద్ధమైనటువంటి ఆత్మను మనం అప్పగించాలి. ప్రియులారా, పరిశుద్ధమైనటువంటి ఆత్మను అప్పగించాలంటే ఇహలోక సంబంధమైనటువంటి మాలిన్యాలు ఏమి కూడా మన యొక్క ఆత్మకు అంటకుండా, అనగా ఈలోక సంబంధమైనటువంటి శరీరాశలతో, నేత్రాశలతో, జీవపు డంబాలతో మన ఆత్మను మలినం చేసి కనుక మనం పరిశుద్ధంగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం అవుతుంది. ఒకవేళ మలినంగా పరుచుకొని దేవుని దగ్గరకు వెళ్ళినట్లయితే ప్రభు అంటాడు, నేను పరిశుద్ధమైనటువంటి ఆత్మని ఇచ్చాను కదా, మరి నువ్వు ఆ ఆత్మను ఇవ్వకుండా ఇటువంటి పనికి మాలిన అపరిశుద్ధమైనటువంటి ఆత్మను నేను ఏం చేసుకోను, నువ్వు నరకానికి వెళ్ళు అని అంటాడు ప్రియులారా. కాబట్టి ప్రభువు ఏ విధంగా అయితే తన యొక్క ఆత్మను పరిశుద్ధపరచుకొని తండ్రికి అప్పగించాడో మనం కూడా అలాగా అప్పగించవలసినటువంటి వారమై ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి ప్రభువుకు కలిగినటువంటి ఈ మనస్సును, యేసుక్రీస్తు కలిగినటువంటి ఈ మనస్సును మీరు కూడా కలిగి ఉండండి అంటాడు. కాబట్టి మొదటగా ఈ యొక్క 7 విషయాలను ప్రభు మన ముందు ఉంచాడు ప్రియులారా. మొదటిది ప్రభుకి క్షమించేటువంటి మనసు ఉంది. రెండవదిగా ప్రభుకి రక్షించేటువంటి మనసు. మూడవదిగా ఆదరించేటువంటి మనసును. నాలుగవదిగా విడిచిపెట్టబడేటువంటి మనసు. ఐదవదిగా దప్పికొనేటువంటి మనసు. ఆరవదిగా పడినటువంటి పనిని పూర్తి చేసేటువంటి మనసు. ఏడవదిగా ఆత్మ పరిశుద్ధతను కాపాడుకునేటువంటి మనసు. ఈ 7 రకాలైనటువంటి మనసులను మనం కూడా కలిగి ఉందాం. దేవుని స్వరూపంలోకి మార్చబడదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయండి గాక. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమగల మా తండ్రి, అపోస్తులైనటువంటి పౌలు చెప్తున్నాను, యేసుక్రీస్తు కలిగినటువంటి ఈ మనసును మీరు కూడా కలిగి ఉండండి. 7 ప్రాముఖ్యమైనటువంటి నాయన మనసులను మీరు కలిగి ఉన్నారు నాయన. ఆనాడు ఆ 7 రకాలైనటువంటి మనసులను ప్రభావ మేము కూడా కలిగి ఉండండి. మీ రూపంలోకి మేము మార్చబడినట్లుగా ప్రతి ఒక్కరికి సహాయం దయచేయమని ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలను బట్టి మీకు మరొకసారి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రభా. ఇదిగన్నా మీ యొక్క ఆటలను ప్రభావ వ్యర్థం కాకుండా నాయన మేము కూడా ఈ మాట ప్రకారం జీవించే వారికి మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.